ఈరోజు రాష్ట్రంలో ఎండవేడిలే కాక ఎన్నికల వేడి 2024 ఎన్నికల సమరం జరుగుతున్న సమయంలో ఆర్టీవీ తాజాగా రవిప్రకాష్ గారి ఆధ్వర్యంలో గత 3 రోజుల నుంచి కూడా వేడి పుట్టిస్తుంది రాష్ట్రంలో సర్వేల ద్వారా. 3 రోజుల నుంచి ఏరియాల వైజ్గా కూడా ఆయన సర్వేలు కొనసాగుతున్నాయి. నిన్న పూర్తిగా రాష్ట్ర ముఖ చిత్రాన్ని ఆయన బహిర్గతం చేయడం జరిగింది. ఈరోజు ప్రజల అభిష్టానికి దగ్గరగా ఈ సర్వేలు ఉన్నాయంటూ చాలామంది చెప్తున్నారు. అయితే ఈరోజు ఈ సర్వేల్లో ఆయన కూడా చెప్పడం జరిగింది కొన్ని గేమ్ చేంజర్లు ఉన్నాయని. ఎందుకంటే రాబోయే 9 రోజుల్లో ఎన్నికలు ఎలక్షనీరింగ్ చేసే విధానంలో కానీ అలాగే కొన్ని సంఘటనల ద్వారా కానీ ఖచ్చితంగా గేమ్ చేంజర్ అయ్యే స్థానాలు కొన్ని ఉన్నాయని చెప్పినారు. ఏది ఏమైనా ఈ ఎన్నికల్లో 2024 ఎన్నికల్లో కూటమి అభ్యర్థులు గెలుపు దిశగా వెళ్తున్నారు. 2024లో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని ఆర్టీవీ సర్వేలో తేలింది. ముఖ్యంగా మేము జనసేన పార్టీ నుంచి ఏం తెలియజేస్తున్నామంటే ఈరోజు మా స్ట్రైకింగ్ రేట్ 100%, 21 స్థానాల్లో గెలిచబోతున్నామని ఒక ధీమా మాకుంది. అట్లే ఈయన చెప్పిన మినహాయింపులో మా స్థానాలు ఉండొచ్చు. ఖచ్చితంగా రాబోయే ఎన్నికల్లో జనసేన పార్టీ పూర్తి స్థాయిలో తమ సామర్థ్యాన్ని నిరూపించుకొని 2024లో జనసేన పార్టీ జెండా రాష్ట్రం దగ్గర వేయబోతున్నాం. ఈ సర్వేలు ముఖ్యంగా ఈ సర్వేని ప్రతి ఒక్కరు కూడా హర్షిస్తున్నారు. రాబోయే కాలంలో ఎన్డీఏ ప్రభుత్వంలో జనసేన పార్టీ కూడా భాగస్వామ్యం ఉంటూ ప్రభుత్వాన్ని నడిపించే దిశగా ముందుకెళ్తుందని ఆనందాన్ని వ్యక్తం చేస్తుంది. ఈరోజు మన ఆంధ్ర రాష్ట్రంలో గత 3 రోజుల నుంచి కూడా ఆర్టీవీ రవిప్రకాష్ గారు గేమ్ చేంజర్ అనే దాని పేరుతో ఈ రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులపై మరి కింది స్థాయి నుంచి కూడా మరి స్టడీ చేసి ఈ రాష్ట్రంలో మరి 2024 ఎన్నికల్లో ఏ పార్టీ గెలవబోతుందనే దాన్ని మరి కింది స్థాయి నుంచి కూడా ఆయన అన్ని కూలంకషంగా పరిశీలించి ఈరోజు మరి ఆయన యొక్క విడుదల చేయడం జరిగింది. మరి ఈరోజు ఆయన చేసినటువంటి సర్వే చూస్తే మరి రవిప్రకాష్ గారు మరి ఎంతో అనుభవజ్ఞులు, అదేవిధంగా జర్నలిజంలో పేరున్నటువంటి వ్యక్తి. అటువంటి వ్యక్తి ఆధ్వర్యంలో ఈరోజు ఆర్టీవీ చేసినటువంటి సర్వే ఎన్డీఏ పక్షానికి దాదాపుగా 110 సీట్లు వస్తావని చెప్పడం జరిగింది. అంటే ఇది ఆషామాషి విషయం కాదు. ఈరోజు ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి జగన్మోహన్ రెడ్డి పరిపాలనకు వ్యతిరేకంగా, జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి ప్రజా వ్యతిరేక పరిపాలనకు వ్యతిరేకంగా ఇస్తున్నటువంటి ఒక తీర్పుని మనం ఒకసారి గమనించాలి. ఎందుకంటే ప్రధానంగా రవిప్రకాష్ గారు మొదటి నుంచి కూడా నిజాయితీగా మరి గతంలో జర్నలిజంలో పనిచేస్తూ ఈరోజు ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని తనకంటూ ఈ రాష్ట్రంలోనే కాదు దేశంలో జర్నలిజంలో ప్రత్యేకమైనటువంటి గుర్తింపు పడినటువంటి వ్యక్తి. ఆయన టీం ద్వారా ప్రతి ఒక్క నియోజకవర్గంలో దాదాపుగా కొన్ని వేల శాంపుల్స్ తీసి ఈరోజు ఈ రాష్ట్రం యొక్క పరిస్థితులను మళ్ళీ 2024 ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి గెలవబోతుంది బ్రహ్మాండంగా అని చెప్పినటువంటి మరి రవిప్రకాష్ గారికి మా తెలుగుదేశం పార్టీ తరఫున కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఇది ఏదో మా తెలుగుదేశం పార్టీకి చెప్పినాడని కాదు, కానీ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజా వ్యతిరేక విధానాలు అనుభవించినటువంటి ఈ 4-5 సంవత్సరాల కాలంలో జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి పాలనను ఈరోజు ఏ యొక్క వర్గం కూడా సంతృప్తిపరంగా లేదు. ఈరోజు దళితులు, బీసీలు, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు, ప్రధానంగా ఉద్యోగస్తులు, అన్ని రకాలైనటువంటి వర్గాలను కూడా మోసం చేసినటువంటి ఈ యొక్క జగన్మోహన్ రెడ్డిని మరి ఇంటికి పంపడానికి రేపు జరగబోయే మరి ఎన్నికల్లో ప్రస్ఫుటమైన మెజారిటీ ఇస్తుందని కూడా మరి ఈ యొక్క ఆర్టీవీ తెలియజేసినందుకు కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. ఆర్టీవీ గేమ్ చేంజర్ మరియు గ్రౌండ్ రిపోర్టు తయారు చేసి విడుదల చేయడం జరిగింది. రవిప్రకాష్ గారు ఈ మీడియాలో ఎంతో తెలిసిన వ్యక్తి. అంటే ప్రజల యొక్క నాడి కానీ, ప్రజల యొక్క స్థితిగతులు కానీ, రాజకీయ స్థితిగతులు కానీ తెలిసిన వ్యక్తి రవిప్రకాష్ గారు. వాళ్ళు వచ్చేసి క్షుణ్ణంగా పరిశీలించి ఈరోజు దాదాపుగా ఎన్డీఏకి 110 సీట్లు రావడం, తర్వాత విన్ అవుతుందని చెప్పి కూడా చెప్పడం జరిగింది. కనుక ఆర్టీవీ రవిప్రకాష్ గారు 1 ఇయర్ అయింది దాదాపుగా డిజిటల్ ఏర్పాటు చేసి ఆర్టీవీని. కాబట్టి చాలా అంటే ఇప్పుడు వరకు కూడా వేరే
మిగతా డిజిటల్ శాటిలైట్కి ధీటుగా పనిచేస్తున్న ఛానల్ ఏదన్నా ఉందంటే ఆర్టీవీ. అదేవిధంగా ఈరోజు కర్నూలులో టీజీ భరత్ గారు విన్ అవుతారని చెప్పి కూడా ఆర్టీవీ ముక్తకంఠతో చెప్పడం జరిగింది. టీజీ భరత్ గారు చేసిన విషయాలు కానీ, ఆయన యొక్క ఈ 5 సంవత్సరాలు ప్రజలకి అధికారం లేకున్నా కూడా ఆయన ఈ కర్నూలు చేసిన సేవలు, గతంలో వాళ్ళ ఫాదర్ అయినటువంటి టీజీ వెంకటేష్ గారు చేసిన సేవలు ప్రజలు మరవకుండగా ఈరోజు టీజీ భరత్ గారిని ఒంటి చేత్తో గెలిపించుకుంటామని చెప్పి ప్రతి కులమతాలకు అతీతంగా ప్రతి ఒక్కరు చెప్తున్నారు. నమస్తే అండి. ఇది వ్యాపారం గురించి కాదు, ఓటు గురించి. ఎన్నికల్లో ఓటు వేయడం మన హక్కు మాత్రమే కాదు, కర్తవ్యం. ఎంతో మంది మహా నేతలు శ్రమించి ప్రాణత్యాగం చేసి ఈ అవకాశాన్ని మనకిప్పించారు. అందరూ ఓటు వేద్దాం. ఎందుకంటే ఓటు హక్కు ఊరికే రాదు. నా ఓటు ఎవరికో తెలుసా? అది సీక్రెట్ అండి.